మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఇప్పుడు పొలిటికల్ లీడర్ అంబటి రాయుడుగా మారిపోయాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తన పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నాడు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిసిన రాయుడు వైసీపీలో చేరాడు. కండువా కప్పి అంబటి రాయుడిని పార్టీలోకి ఆహ్వానించారు జగన్. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో వైసీపీ నుంచి గుంటూరు ఎంపీగా బరిలోకి దిగనున్నట్లు సమాచారం. ఇప్పటికే గుంటూరు పార్లమెంటు పరిధిలో రాయుడు విస్తృతంగా పర్యటిస్తున్నాడు. నిజానికి చాలా కాలంగా వైసీపీకి అనుకూలంగా అంబటి రాయుడు వ్యవహరిస్తున్నాడు. దీంతో పాటు గుంటూరు జిల్లాలో విస్తృతంగా పర్యటనలు కూడా చేస్తున్నాడు. ముఖ్యంగా విద్యారంగంలో సీఎం జగన్ తీసుకొచ్చిన మార్పులకు ఇంప్రెస్ అయి తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు రాయుడు గతంలోనే ప్రకటించాడు. నాడు నేడు స్పోర్ట్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, పేద పిల్లలను పైకి తీసుకొచ్చే విషయంలో సీఎం జగన్ అత్యంత కృషి చేస్తున్నారని, ఆ విధానాలు నచ్చి తాను రాజకీయాల్లోకి వస్తున్నానని గతంలో అంబటి రాయుడు చెప్పాడు. వచ్చే ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా పోటీ చేయాలని రాయుడు ఇదివరకే నిర్ణయం తీసుకున్నాడు. ఇందులో భాగంగానే గుంటూరు పార్లమెంటు పరిధిలో ప్రభుత్వ కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాల్లో వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి పాల్గొన్నాడు. గత పార్లమెంటు ఎన్నికల్లో గుంటూరు ఎంపీ స్థానాన్ని వైసీపీ కోల్పోయింది. ఆ ఎన్నికలో గుంటూరు నుంచి గల్లా జయదేవ్ ఎంపీగా గెలిచారు. దీంతో ఈసారి ఖచ్చితంగా గుంటూరు స్థానాన్ని కూడా తన ఖాతాలో వేసుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. ఇక్కడి నుంచి అంబటిని పోటీలోకి దింపేందుకు సీఎం జగన్ కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్రికెటర్ గా తన మార్క్ క్రియేట్ చేసుకున్న అంబటి రాయుడు పొలిటీషియన్ గా ఎలాంటి రిజల్ట్ చూపిస్తాడో చూడాలి.